ఎస్ఎస్ఆర్ MB29 అసలు మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏమో కానీ భయ ఆ సినిమా కోసమే చాలా వీడియోస్, ఎందుకంటే బడ్జెటే 1000 కోట్లు పెట్టేస్తున్నారు. నాకు తెలిసి మరి అసలు రాజమౌళి ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలియదు కానీ వేరే లెవెల్ హైప్ అయితే క్రియేట్ అయిపోయింది భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్కి మన సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మన మహేష్ బాబు, అపోజిట్ క్యారెక్టర్ అయితే మన పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే ఉండబోతున్నారు. హీరోయిన్ అయితే ప్రియాంక చోప్రా అని చెప్పేస్తున్నారు. ఈ స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు తెలిసి మొత్తం అడవుల్లో ఉండబోతుంది. అండ్ ఇక అడ్వెంచర్ అనుకోవాలి. మనకు ఇప్పుడు ఫారెస్ట్ అడ్వెంచర్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి హాలీవుడ్లో, సేమ్ అలానే ఉంటుంది అనుకుంటున్నాను అయితే. ఇంకా పోతే ఏంటంటే ఇంకా ఏదో ఫ్యూచర్కు సంబంధించింది అని ఇంకేమన్నా టెక్నాలజీ ఇట్లా ఏమో చూపిస్తారు అనుకుంటున్నా. కానీ కాకపోతే ఏంటంటే నాకు ఇంకోటి కూడా ఆలోచన వచ్చింది. ఏంటంటే విలన్ రోల్కి పృథ్వీరాజుని ఎంచుకున్నాడు కాబట్టి అసలు అది ఒక వార్లా ఉండబోతుందా, లేకపోతే మన అడవిని కాపాడడం ఉండబోతుందా, లేకపోతే మనకు అక్కడ ఏమైనా నిధులు ఉండి ఆ నిధిని కాపాడడానికి ఉంటుందా. నాకు మెయిన్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఒక నిధి ఉంటుంది అనుకుంటా. ఆ నిధిని కాపాడడానికి మనం మహేష్ బాబు అయితే ట్రై చేస్తాడు. కానీ ఇందులో స్టోరీ లైన్ అయితే అసలు ఇంత బిగ్గా ఎలా ఆలోచించారనేది మెయిన్ పాయింట్. కానీ బడ్జెట్ విషయానికి వచ్చేస్తే 1000 crores అనేది నార్మల్ ముచ్చటైతే కాదు బాయ్స్. అసలు 1000 crores పెట్టి సినిమా తీయాలంటే ఇప్పుడైతే కొంచెం కష్టమని చెప్పాలి. కానీ కాకపోతే ఏంటంటే మన ఈ మూవీ అయితే నాకు తెలిసి వరల్డ్ వైడ్ పక్కా వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ రిలీజ్ అంటే ఇప్పుడు మన రాజమౌళి ఏంటంటే ప్రతి దానికి ఎక్కువగా ఇంక్లూడ్ చేసేటట్టున్నాడు. ఏ స్టోరీ అయినా దేనైనా కానీ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందడుగు రావాలని చూస్తాడు. ఇప్పుడైతే మనకు ఏం కనీసం ఒక చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇవాళ ఏదో ఒక చిన్న వీడియో అయితే వస్తాయి కంపల్సరీ. ఒక టైటిల్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు కావచ్చు ఇవాళనే, నాకు తెలిసి అదే అనుకుంటున్నా. టైటిల్ అండ్ ఒక చిన్న పూజ కూడా జరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళనే మళ్ళీ లొకేషన్స్ ఎక్కడ అని అది ఇక్కడెక్కడ అని అన్ని డిసైడ్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే మన ఒడిశాలో లొకేషన్ చూసారట మన రాజమౌళి గారు. అసలు ఒడిశాలో లొకేషన్స్ చూసారంటే అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్న ఫారెస్ట్ సంబంధించిన దీనికి చూసారని అర్థం అవుతుంది. అండ్ ఇంకా 9 దేశాలు తిరిగారంట. 9 దేశాల ఫారెస్ట్లో సంబంధించిన అంత అది చేస్తున్నారంటే అసలు ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు. సినిమాకైతే చూడాలి ఎలా ఉంటుంది అనేది. నాకైతే అసలు వెయిటింగ్, దేని ఒక చిన్న పోస్టర్ వచ్చినా కానీ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వెయిటింగ్ చేస్తున్నా. ఇవాళ ఎన్నిటికీ ఏ టైం వరకు అనౌన్స్ చేస్తారో తెలియదు. కానీ అనౌన్స్ చేస్తే మాత్రం ఇక రచ్చ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పటికైతే నాకు తెలిసి ఆల్రెడీ సగం పూజ అయిపోయి ఉంటుంది. మనకైతే సాయంత్రం వరకు ఏదో ఒక చిన్న టైటిల్ అనౌన్స్మెంటా లేకపోతే ఆ పూజకు సంబంధించిన చిన్న క్లిప్సా ఏదో ఒకటి రిలీజ్ అయితే చేస్తారు. నాకు తెలిసి అదే అనుకుంటున్నాను అయితే. ఓకే చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు బైస్. మినిమం ఏం లేకుండా మన రాజమౌళి ఏదైతే మొదలు పెడతాడో అదంతే. ఇక అది దూసుకెళ్ళిపోవడమే, అది ఆగదు ఎక్కడ. అంతే, అది దూసుకెళ్ళిపోవడమే చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మనకు అపోజిట్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే మనకు ఆల్రెడీ సాలర్లో చూసాం. ఆయన యాక్టింగ్ ఏంది అవన్నీ చూసాం కాబట్టి మనకి ఇప్పుడు ఇందులో ఎలా ఉండబోతున్నాడు అనేది అసలైన పాయింట్ అనమాట. స్టోరీ ఎక్స్పెక్టేషన్స్కి నేనేమనుకుంటున్నానంటే అమెజాన్ అడ్వెంచర్స్ అని ఒకటి సినిమా ఉంటుంది కదా, సేమ్ నాకు తెలిసి అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇంకా కొంచెం డిఫరెంట్, ఇంకేదైనా మనోళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూడాలి ఇంకెంత బాగా ఇంప్రూవ్ చేస్తారో స్టోరీని. విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాసిరంటే దానికి తిరుగుండదు నాకు తెలిసి. మళ్ళీ రాజమౌళి గారు డైరెక్షన్ చేశారంటే ఇక దానికి తిరుగు లేదన్నమాట. నాకు తెలిసి తిరుగు ఉండదు, ఎందుకంటే అదంతే ఇక సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. కానీ బడ్జెట్ వైజ్గా చూస్తేనే 1000 crores అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే 2 పార్ట్లుగా రాబోతుందని అనుకుంటున్నారు. అసలు
తెలియట్లేదు 2 పార్ట్ల ఒక పాట లేకపోతే ఒక కొన్ని పాటలుగానే వస్తుందా అనేది చూడాలి, వెయిట్ చేయాలి మనమైతే. చూద్దాం దేనికి ఎంత ఎలా చేస్తారనేది చూడాలి కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకా యాక్టర్స్ గురించి అయితే ఇంకా చాలామందిని యాక్టర్స్గా పెట్టడానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి బాగానే మంది పెడతారు ఇందులో, ఎందుకంటే 1000 crores అంటే నార్మల్ విషయం అయితే కాదు. ఇంకా బిగ్ యాక్టర్స్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది, విలన్స్ని కానీ అది ఇది కానీ సైడ్ యాక్టర్స్ కానీ చాలామందిని అయితే తీసుకుంటారు. చూడాలి, ఇక వెయిట్ చూద్దామని నేను కూడా వెయిట్ చేస్తున్నా. సాయంత్రం వరకే చూద్దాం, ఏదో ఒక చిన్న అప్డేట్ వస్తే చూసి ఎంజాయ్ చేయడమే. ఓకే గాయస్, ఈ వీడియో కిందే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.